నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అమ్మదాచార్య పర్యంతం వందే గురు పరపరంపరాం. జయ గురుదేవ్, జై మాతారా. ఈరోజు సాధకులందరకు ధూమవతి శత్రునాశన మంత్రాన్ని ఇస్తున్నాము. ఈ శత్రునాశన మంత్రంతో ఎవరైనా శత్రువులతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి విముక్తి పొందేందుకు ఈ మంత్రాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది శ్మశాన విద్య. అమ్మవారు ధూమవతి దేవి చాలా శక్తివంతమైనటువంటి జగన్మాత. ఈవిడికి ఎదురే లేదు. ఒక్కసారి బరిలో దిగింది అంటే అమ్మకి ఎవరో కూడా ఎదురు నిలవలేరు. ఎందుకంటే ఆ అమ్మ ఆకృతి అంత భయంకరంగా ఉంటుంది. ఎర్రని కళ్ళు, చాలా గుండ్రంగా పెద్దగా ఉంటాయి. తల్లి వికృత రూపంతో ఉంటుంది. ఇంపురు జుట్టుతో చేతిలో కర్ర పట్టుకుంటూ నడుస్తూ ఉంటుంది. నడుము మొత్తం వాల్చి నడుస్తూ ఉంటుంది. ఈ సాధన చేసే వారికి అమ్మ పరీక్షలు పెడుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి అరుపులు, చెడు వాసన రావడం, ఇటువంటి భ్రమలను కలుగజేస్తూ ఉంటుంది. సాధనా కాలంలో ఆమె ఒక్కొక్కసారి స్వప్నంలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. పెద్ద ముక్కు, ఎర్రని కళ్ళు, సన్నంగా ఉండి తెలుపు వస్త్రం కట్టుకొని కర్ర చేతబూని నడుము వంచుతూ నడుస్తూ ఉంటుంది. పొడుగ్గా ఉంటుంది. జుట్టు విరబూసుకొని ఎప్పుడూ కూడా ఎవరితో గొడవ పడాలి అని తీక్షణంగా చూస్తూ గొడవలకు సిద్ధంగా ఉండేటట్లు ఉంటుంది. శ్మశాన సాధనలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈవిడ చాలా తొందరగా శీఘ్ర సిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఈ తల్లి తాంత్రికులకు ఇష్టదైవంగా ఇప్పటికీ ఉన్నది. చాలామంది అఘోరీలు, బాబాలు, తాంత్రికులు అందరూ కూడా ఈ అమ్మని సాధన చేస్తూ ఉంటారు. అలాగే సాధన అయిపోయాక తల్లి కూడా అటువంటి సిద్ధులని ప్రసాదిస్తూ ఉంటుంది. తాంత్రిక సిద్ధులకి చాలా దిట్ట ఈ తల్లి. ఈ తల్లితో ఎవరైనా ఈ సాధనను ఉపయోగించి ఈ తల్లిని బరిలో దించినట్లయితే తొందరగా శత్రుశేషం అంతమవుతుంది. ఎంతటి శత్రువైనా అస్సలు కూడా తట్టుకోలేడు. ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా తీసుకుపోతూ ఉంటుంది. ఈ తల్లి తీసుకుపోయేదే కానీ ఇచ్చేది కాదు. ఎందుకంటే చాలా తీవ్ర దేవత. జుత్తులు మారిగా ప్రవర్తించుతూ ఉంటుంది. కానీ మనం జుత్తులు మారి అనడం సబబు కాదు. కానీ ఆ విధంగా ఉంటుంది. ఇటు ఎవరికి మనకి తల్లి, కానీ జుత్తులు మారి అంటే వాళ్లకు శత్రువులకు ఆవిడ జుత్తులు మారిగానే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఎవరైనా ప్రయోగాలు, శత్రువుల మీద ప్రయోగాలు చేసినప్పుడు మనం పంపిస్తాం అమ్మని, మన దైవాన్ని, ఏదో ఒక తల్లిని పంపిస్తాం. చాముండానో లేకపోతే చాండాలినో, కాళీనో, తారానో, ధూమవతినో మనం పంపిస్తాం. మనకు అమ్మవారే. కానీ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భరతం పట్టినప్పుడు వాడు ఉదయం వాడిని అనుభవించాక వాడు తిట్టుకుంటాడు. ఏదో దెయ్యం వచ్చింది, నాకు ఇలా చేసింది, అలా చేసిందని వాడు తిట్టుకుంటాడు దెయ్యం అని. ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఆ తల్లికి తిట్టినంతటి వాళ్ళం అయితే మనం కాదు. ఇక్కడ చాలామంది తాంత్రికులు కూడా అమ్మవారి సాధనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సాధన అంత తొందరగా సిద్ధించదు, కానీ అలాగనే చేస్తూ ఉంటారు. ఆ తల్లి ఒక్కొక్కసారి ఒక్కో విధంగా భ్రమలు, మాయలు కల్పిస్తూ ఉంటుంది. చాలా తొందరగా శీఘ్రంగా సిద్ధించే దేవత ధూమవతి దేవి. ఏది అడగకూడదు, ఏదైనా తీసుకుపోవాలి అని చెప్పాలి తల్లిని. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. కానీ అమ్మవారి సాధన ఒకటికి 2 సార్లు ఆలోచించి ప్రయోగించాల్సి ఉంటుంది. పొరపాటును ప్రయోగించిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఒక చిన్న గవ్వతో కూడా
ప్రాణాలను తీసేయచ్చు. అటువంటి తీవ్ర దేవత, తక్కువ అంచనా వేయకూడదు. ఈ తల్లిని నిప్పుతో చెలగాటాలు ఆడకూడదండి. చాలా తీవ్రమైనటువంటి దేవత ఈ ధూమావతి అమ్మవారు. ఈ అమ్మవారిని చాలామంది తాంత్రికులు చెడుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బాణామతి, చెల్లంగి ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మనం మంచిదే చేయాలి. ఒక కత్తి ఉందంటే కత్తితో ఏదైనా చేయొచ్చు. దాంతో సాత్వికంగా కాయగూరలని, పండ్లను, చెట్ల మొక్కలని ఇటువంటిని కూడా తుంచవచ్చు. అలాగా మనం వాడే విధానం బట్టే ఉంటుంది. అమ్మవారిని మనం చక్కగా మంచి మార్గంలో వాడినట్లయితే తల్లి ఆ విధంగానే పలుకుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, అమ్మవారు సాధన చేస్తే దరిద్రాన్ని ఇస్తుంది, పెద్దగా ధనం అది ఇది ఇవ్వదని. తప్పండి, అన్నీ ఇస్తుంది తల్లి. అయితే కొద్దిగా గడిబిడి చేస్తూ ఉంటుంది. ఈ తల్లి సాధన ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. భయపడకూడదు, కానీ భయపెడుతూ ఉంటుంది. సాధకుడికి సిద్ధైనంత వరకు కూడా భయపెడుతూనే ఉంటుంది. సిద్ధ అయిపోయాక బిడ్డలా చూసుకుంటుంది. చాలా అద్భుతమైనటువంటి సాధన. ధూమావతి అమ్మవారి మంత్ర సాధన చేసేటప్పుడు అనుభవాలు ఆ విధంగానే సాధకుడికి వస్తూ ఉంటాయి. రోజు సీరియల్ ఎపిసోడ్ లాగా రోజు రోజుకి కొత్త కొత్త అనుభూతులను, మాయలను, భ్రమలను కలిగిస్తూ ఉంటుంది ఈ దేవత. కానీ నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే తల్లి తప్పకుండా కరుణించి సిద్ధిస్తుంది. ఒక్కొక్కసారి తల్లి సాధన చేస్తున్నప్పుడు ప్రత్యక్షం కూడా అయిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మని ఏది కోరుకోకండి. మా కష్టాలు తీర్చండి, దుఃఖాలు తీర్చండి, మా రోగాలను తీసుకెళ్ళిపోండి అని మాత్రమే మనం కోరుకోవాలి. అలాగే ధూమావతి అమ్మవారి మంత్ర సాధనలో అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో ఒక మంత్రాన్ని, ఒక ప్రయోగాన్ని మాత్రమే ఇప్పుడు చెప్పబోతున్నాము. ఇదైతే దశమహావిద్యలలోని మంత్రం అయితే కాదు. మీరందరూ అది గమనించాల్సి ఉంటుంది. ఇది శత్రువులను నాశనం చేసే ఒక చిన్న ప్రయోగం లాంటిది. ఆ ప్రయోగాన్ని చాలా సులభంగా ఎలా చేసుకోవాలి, ఇంటి దగ్గరే ఉండి ఎవరి దగ్గరికి కూడా వెళ్ళవక్కర్లేదు. ఇది అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మంత్ర సాధనలు. మీరు ఈ అమ్మవారికి పని చెప్పినట్లయితే అమ్మవారు తన చేట చీపురికి పని చెబుతుంది. అసలు ఆలోచించదు, వెనక ముందు కూడా ఆలోచించుకుంటా బయలుదేరి శత్రువులు నాశనం చేస్తుంది. ఎవరైనా సాధకులు పూర్తిగా నమ్మి విశ్వాసంతో మంత్రాన్ని జపం చేసి ప్రయోగాన్ని చేయాల్సి ఉంటుంది. అయితే మంత్ర సాధన ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. ధూమావతి అమ్మవారి మంత్రాన్ని ఎవరు రానటువంటి ఒక గదిలో చేయాల్సి ఉంటుంది. వీలైతే ఆ గది మొత్తానికి కూడా నలుపు రంగు కానీ బూడిద రంగు కానీ పూయాల్సి ఉంటుంది. మొత్తం ఈ గది నిండా కూడా ధూమ్రము అంటే పొగ, మొత్తం పొగ ఉండేటట్లు ఏదైనా కడ్డీలు కానీ అగరబత్తీలు కానీ వెలిగించండి. ఒక చిన్న ఫోటో, ఎరుపు వస్త్రం అయినా పర్వాలేదు, నలుపు వస్త్రం అయినా పర్వాలేదు, దానిపై చిన్న ఫోటో పెట్టి అమ్మవారి ముందు ఒక దీపం పెట్టి అగరబత్తులు పెట్టి ఏదైనా వామాచారంలో చేసినట్లయితే అక్కడ నైవేద్యంగా ఏదైనా ఉడకబెట్టిన గుడ్డు ఏదైనా పెట్టచ్చు. లేదు దక్షిణాచారంలో చేసినట్లయితే అమంగళకరం కాబట్టి ఈ దేవత పువ్వులు ఏం అవసరం లేదు, ఒక నిమ్మకాయ పెడితే సరిపోతుంది. బలిగా నైవేద్యంగా ఒక నిమ్మకాయ పెట్టి చేయండి. పంచపూజ చేస్తే మంచిదే, అది కూడా మేము చేయలేమని అంటే అలా కూర్చొని చేయండి, ఏం కాదు. అమ్మ ప్రసన్నమై వస్తుంది. పంచపూజ లేకపోయినా కూడా వచ్చే దేవత ఒక్క తల్లే, మరి ఇంకెవరూ రారు. అమ్మవారు శీఘ్రంగా వస్తుంది. నియమాలు, స్నానము అవి ఇవి అన్ని నియమాలు, ఈ టైంకి చేయాలి, 3 పూటలు చేయాలి, అవి ఏమి చూడదండి. అమ్మ సాధన చేస్తున్నాడా లేదా అనేది మాత్రమే చూస్తుంది. వీడు స్నానం చేశాడా, శుచిగా ఉన్నాడా, లేకపోతే ఇంకొకటి అనేది మాత్రం పట్టించుకోదు. ఇది మా అనుభవపూర్వకమైనగా మేము చెప్తున్నాము. ఆ పరంపరలో మా గురువులు మాకు ఇచ్చినటువంటి మంత్రాలని మేము ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఆ సాధనలు చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ముందు కూర్చొని 11 మాలలు జపం చేయండి.
మంత్రము డిస్ప్లేలో ఉంచుతున్నాము, అందరూ గమనించండి. చెప్పడానికి అవ్వదు, చూసి రాసుకోండి. ఏదైనా గురువుల దగ్గర మంత్రాన్ని తీసుకోండి. డబ్బులు ఇవ్వవసరం లేదండి ఏ గురువుల నుండి. ఒక మంత్రం తీసుకోవడానికి 30,000, 40,000, 15,000 అడుగుతున్నారు. ఏం అవసరం లేదు. నిజమైన గురువులు అయితే రూపాయి తీసుకోరండి. ఇదే మేము చెబుతున్నాము. అటువంటి గురువులను ఎంచుకొని వారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని సాధనలు మొదలు పెట్టండి. 11 మాలలు రోజు జపం చేయండి. రోజు జపం చేసి అమ్మవారికి జప సమర్పణ చూపించి ఆ నిమ్మకాయపై నీళ్లు వదలండి. ఎప్పుడైతే జప సమర్పణ చేశాక ఆ నిమ్మకాయను తీసుకొని శత్రువులు ఉండే దగ్గర విసిరేయండి. అమ్మవారు వాళ్ళకు శిక్షిస్తుంది. మీరు తిరిగి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చి కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. అక్కడి నుంచి వాడి పని అమ్మవారే చూసుకుంటుంది. శత్రుత్వాన్ని మర్చిపోయి వాడి సమస్యల్లో వాడి పడి మీకు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈవిడ ఉచ్చాటన దేవత కనుక ఉచ్చాటన సిద్ధి వలన ఆ శత్రువు మీకు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి ఏదైనా చెడుకు ఈ విద్యను ఉపయోగించకండి. మహత్తర విద్య ఈ ధూమావతి అమ్మవారి విద్యను. ఈ అమ్మవారి విద్య ఎవరైతే సిద్ధి చేసుకుంటారో 10 మందికి రక్షించడానికి, 10 మందికి హోమాలు చేసి రోగాలను తొలగించడానికి మాత్రమే ఉపయోగించండి. చెడుకు మాత్రం ఉపయోగించకండి. ఈ విద్య ద్వారా చెడు చేస్తే అమ్మవారు అన్నీ చూస్తుంది. చెడు చేసిన తర్వాత వాళ్ళు విధంగా బాధలు పడతారు. ఆ విధంగా బాధలు పడేటట్లు తల్లే చేస్తుంది. మాయలు భ్రమలో కల్పించి మాయా మోహితులను చేసి మాయలో పడేటట్లు చేస్తుంది కనుక మాయకి చాలా దూరంగా ఉండండి. అందరూ మనకు ఎంతవరకు కావాలో విద్య అంతవరకే ఉపయోగించుకొని సాధన చేయండి, కానీ చెడు వైపు పూర్తిగా వెళ్ళిపోకండి. ధూమావతి అమ్మవారు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అయితే ఎవరూ లేకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తుడు నన్నే నమ్ముకొని ఉండాలనే ఈ దేవతా తత్వాన్ని అందరూ సాధకులు గమనించాల్సిందిగా కోరుతున్నాము. జై గురుదేవ్, జై మాతారా.